డైలీ మనం చేసే పనులైనా ఒక్కోసారి మనకు చేయాలనిపించదు. బెడ్ కింద, అల్మారీ కింద ఈ విధంగా కాస్త నడుము వంగక, మన చీపురు అక్కడ వరకు వెళ్ళక, మన చెయ్యి అందక అలాగే కొంచెం వదిలేస్తూ ఉంటాము. సో, నాకు అలాగే జరిగింది. ఈరోజు ఎలాగో డీప్ క్లీన్ చేయాలని అనుకున్నాను. కొన్ని చేంజెస్ కూడా చేయాలనుకున్నాను. బెడ్రూమ్ హాల్‌లో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ప్లేసెస్ చేంజ్ చేసి పెట్టాలనుకున్నాను. సో, ఎలాగో చేస్తున్నాను కదా అని డీప్ క్లీన్ అయితే మొత్తం స్టార్ట్ చేశాను. వన్ బై వన్ చేస్తూనే ఉన్నాను. ఈ విధంగా మొత్తము ఒక రూమ్ తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నాను. పనికిరానివన్నీ పక్కన పడేసాను. పనికొచ్చేవి మాత్రం క్లీన్ చేసి పెట్టాను. పనికిరానివి మాత్రం ఇన్ని ఉన్నాయి. మొత్తము అసలు ఎలా ఉందంటే మొత్తం మెస్సీగా ఉంది. పనికిరానివి ఒకవైపు, పనికొచ్చేవి ఇక్కడ మాత్రం పోజు గట్టిగా పట్టుకొని ఉంది. సో, ఈ ఎయిర్ మిషన్‌తోని మొత్తం తీసేసాను అనమాట. ఈ విధంగా చేస్తున్న కొద్దీ వస్తూనే ఉంది. అస్సలు పని తరగడమే లేదు. అస్సలు రెస్ట్ అనేది లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా పని. ఒకటి తర్వాత ఒకటి. ఇక్కడ బట్టలు మిషన్‌లో వేసాను. ఇవి కూడా పైకి కిందికి ఒక 7, 8 టైమ్స్ తిరిగాను కావచ్చు. పైకి కిందికి ఒకదాని తర్వాత ఒకటి. ఆ తర్వాత మోప్ పెట్టేశాను. ఆ తర్వాత బట్టలు ఆరబెట్టి మళ్ళీ కిందికి వచ్చేసాను. ఇక్కడ కోతులు చూడండి మొత్తం ఎలా చేసేసాయో. మాట్లాడుతూ ఉంటే నాకు నా వాయిస్ బొంగురు పోతుంది, ఏమనుకోకండి. ఇలా చేస్తున్నాయి మొత్తం కోతులన్నీ. ఆ తర్వాత కిందికి వచ్చాను. చూడండి పైనుంచి కిందికి, కింది నుంచి నా కాళ్ళు మొత్తం పోతున్నాయి. సబ్స్క్రైబ్